Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిబిఎస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ నెల 17న కోడెల శివప్రసాద్ స్టేడియంలో నిర్వహించనున్న భారీ రుణమేళ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. నీటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో PMFME, PMEGP, ముద్ర, MSME, వ్యవసాయం, విద్య, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల కింద సుమారు 1500 కోట్ల రుణాలు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్యాంకుల కార్పొరేట్ సామాజిక భద్రత కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ రుణమేళ ద్వారా పల్నాడు జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయం, స్వయం ఉపాధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన నర్సారావుపేటలో 17వ తేదీ గౌరవనీయులు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కోసం వస్తున్నారు. ఈ జిల్లాలో గత సంవత్సరం చాలా ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కింద సాచురేషన్ బేసిస్ లో క్రెడిట్ ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువ మందికి. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ క్వార్టర్ లో కనీసం 1500 crore లోన్స్ వేరియస్ స్కీమ్ కింద ఇచ్చి ఈ 17వ తేదీ డిస్ట్రిబ్యూషన్ డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకోతున్నాము. దీని కింద మన PNFME, PMEGP, ముద్ర, MSME ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, KCC అన్ని పథకాల కింద కలిపి ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు CSR కింద కూడా బ్యాంకర్స్ నుంచి ఏమేం వాళ్ళు ఈ జిల్లాకి చేయబోతున్నాము అది కూడా మనకి కమిట్మెంట్, అది కూడా శాంక్షన్ లెటర్స్ ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులు CM గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఇది, పల్నాడు కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే, అగ్రికల్చర్ లో చేయాలంటే మనకి ROFR పట్టాదార్స్ కూడా ఉన్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అందరికీ పెట్టుబడి కోసం లోన్ కావాలి అంటే చాలా ఎక్కువ ఇక్కడ మిషన్ మోడ్ బేసిస్ లో ఒక క్యాంపెయిన్ పెట్టి గత ఒక్క సంవత్సరం నుంచి ఏం చేయబోతున్నాము ఈ డిస్బర్స్మెంట్స్ కోసం, దానికి ఒక రికగ్నిషన్ ఇది. దానికోసం గౌరవనీయులు యూనియన్ FM గారు కూడా సొంతంగా వచ్చి ఇక్కడ డిస్బర్స్మెంట్ చేస్తారు. 17వ తేదీ ప్రోగ్రామ్ మున్సిపల్ స్టేడియం నర్సరావుపేటలో పెట్టడం జరుగుతుంది. పిడుగుల మండలం జానపాడు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పైన పత్రాలు లేని 36 బైక్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. గుజరాత్ DSP మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన నిర్బంధ తనిఖీలు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జానపాడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి SC కాలనీలో గౌరవనీయులైనటువంటి SP గారి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది.
ఇక్కడ ఇటీవల కాలంలో కొంచెం మందుబాబులు అరెస్టులు చేయటం, తర్వాత గ్రూప్ తగాదాలు పట్టడం, గొడవలు జరగటం, కొట్లాట్లు కూడా జరిగినాయి. దానికి ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేశాము. దాంట్లో భాగంగానే వాటిలన్నింటినీ నివారించడానికి, ప్రజలకు కొంచెం అవగాహన కల్పించడం కోసం ఈ కార్డన్ సిటీ ఆపరేషన్ జరిగింది. దీనిలో సుమారుగా 36 మోటార్ సైకిల్స్, సరైన డాక్యుమెంట్స్ లేని వాటిని 36 మోటార్ సైకిల్స్, 3 ఆటోలను కూడా సీజ్ చేశాము. అలాగే ప్రమాదకరమైన ఆయుధాలైనటువంటి గొడ్డళ్ళు, కత్తులు కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. రాడ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ బైక్లు కూడా సరైన ధృవపత్రాలు ఉంటే మళ్ళీ చెక్ చేసి ఉన్న సరైనటువంటి పత్రాలు ఉన్న వారికి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. పల్నాడు జిల్లా గారంపూడి మండలం పెద్దకుదుమ గుండ్ల గ్రామంలో శ్రీ 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 దండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి వారి మంగళ శాసనములతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 32వ కళ్యాణ మహోత్సవంలో మరియు రథోత్సవంలో పెద్దకుదుమ గుండ్ల గ్రామ పెద్దలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. వారి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మీ దగ్గరికి తీసుకువచ్చి అక్కడి కూడా ఆదర్శ సౌభాగ్యంలో ప్రసాదించుకున్న ఒకసారి ఆ పట్టుకుంటున్న ఎటువంటి పాటలని పడుతున్నారు, మీరు మాట్లాడుతున్న పాట ఎక్కువ ఉంటారు. చక్కగా నేను పాట పాడతానండి అంటారు. ఎందుకంటే పక్క పాడితే వాళ్ళు గుర్తినప్పుడేమో మరి అందరికీ వినిపించేటట్టుగా పాడితే అక్కడ వాళ్ళ విధానం అంటే పరివర్తన. ఈ రెండు ఏమి లేవండి. ఏదో వచ్చాం వాళ్ళు తెలుస్తున్నారు, వాళ్ళ వాళ్ళ చూసి నమస్కారం చేస్తున్నాం, ఏదో ప్రసాదం పెడితే స్వీకరిద్దాం అనుకునేటువంటిది ఈ 3 మార్గాలు కూడా భగవంతుని పొందేవి. చక్కగా మా స్వామి వారు ఆ భక్తి పాటలతో మనందరినీ కూడా మంత్రముగ్ధులే చేశాడు ఆయన మధుర కంఠంతో. ఇంకా రేపుంది పల్నాడు జిల్లాలో జూలై 17న భారీ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో సుమారు 1500 కోట్ల విలువైన రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ, ముద్ర, ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, విద్యా రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర పథకాల కింద రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 300 కోట్ల రుణాలు విడుదలయ్యాయి. టిడ్కో గృహాల రుణాలపై కూడా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ, అగ్రోటిక్ పార్కులు, గ్రామీణ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 50,000 మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ధన్యవాదాలు. ఏదైతే మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెనకబడిన పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి మరి క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మాన్యశ్రీ నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటకి రేపు 17వ తేదీ ఉదయం 11 గంటలకు నర్సరావుపేట రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మరి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే డ్వాక్రా మహిళలకు కానీ అన్ని వ్యవస్థల్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలి, విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా ఏదైనా ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ లో ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, ఫామ్ హౌస్లు పెట్టాలన్నా కానీ, యానిమల్ ఫామ్ హౌస్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలంటే తప్పనిసరిగా బ్యాంకుల ద్వారా అన్ని బ్యాంకులు కూడా ముందుకు రావడం జరిగింది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అన్ని బ్యాంకులు కూడా మరి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ బ్యాంకుల ద్వారా మన పల్నాడు జిల్లా రైతులందరికీ, చదువుకున్న విద్యార్థులకి, ఎవరైతే యంగ్ ఫైనాన్సియర్స్ ఉంటారో, ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఈరోజు చాలా శుభదినం. నిజంగా మనకి పల్నాడు జిల్లాకి చాలా మంచి రోజులని చెప్పాలంటే మనకి 17వ తారీఖుని గౌరవ ఆర్థిక మంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు వారు ఇక్కడికి చేస్తున్నారు. ఆ సందర్భంగా మనకి
గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా 2 ఉద్దేశాల మీద పెట్టడం జరిగింది. ఒకటి, భారతదేశంలో పల్నాడు జిల్లాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి అన్టాప్డ్ పొటెన్షియల్ తీసుకోవడం కోసం కానీ, అంటే ఎంతమంది అయితే మనకున్న 22 లక్షల మంది జనాభాలో ఎంతమందికి మనం కవర్ చేయగలుగుతామో యాక్టివిటీస్ వాళ్ళు స్వయం సమృద్ధి సాధించడం కోసం కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ గా పెట్టడం జరిగింది. ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో మొత్తం ఇంచుమించుగా మనకి పల్నాడులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, మండలాలు అన్నింటినీ కవర్ అయ్యేలాగా అన్ని బ్యాంక్స్ కి బడ్జెట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీకు అందరికీ తెలిసిన విషయం, మనం గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ గా మనం చాలా కార్యక్రమాలు ఆల్రెడీ మొదలు పెట్టాం. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి 3,33,000 యూనిట్లు మనం పల్నాడులో స్థాపించాలని నిర్ణయించుకున్నాం. అందులో 1,00,000 యూనిట్లు SC/STs కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అయితే మరి ప్రత్యేకంగా అరవింద్ గారు అడిగినట్లు, రిక్వెస్ట్ చేసినట్లు, మన విజయన్న గారు రిక్వెస్ట్ చేసినట్లుగా ఈసారి మనం కొత్తగా ట్రాన్స్జెండర్స్ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక విధంగా మళ్ళీ కలుద్దాం. నమస్కారం.